కానీ ఎంతో కొంత బాధగా కూడా కనిపిస్తా ఉన్నారు. 'కోటా శ్రీనివాస్' గారు దాదాపుగా వారం రోజులు గూడా అయితా ఉంది మనకి మన ముందు లేకపోవడం. ఎలా అనిపిస్తుంది సార్ ఫస్ట్? కనుక 40 సంవత్సరాల పైన కలిసి పనిచేశాం గదా! అది కాక ఆ దేవుడు, ఆ కళామ తల్లి, సినిమా ఇండస్ట్రీ మాకు ఒక జంట అనే స్టాంపు వేశారు. హిట్ జంట, హిట్ పెయిర్. అలాంటి పెయిర్‌లో ఒక జీవి ఉన్నది, ఒక జీవి వెళ్ళిపోయింది. కానీ అది దేవుడి సృష్టి. ఆయన స్విచ్ ఆఫ్ అంటే వెళ్ళిపోవటమే. ఎవ్వడు గాని, ఎంతటోడు గాని ఆగదు. ఓహ్! నా డబ్బులు ఉన్నాయి కొన్ని జేబులో పెట్టుకొని వస్తానంటే ఆగుతాడా? ఆగడు గదా! కనుక వెళ్ళిపోయాడు. అంతకు ముందు రోజు నాతో మాట్లాడాడు. నేనొక సినిమా గురించని చెప్పుదామని ఫోన్ చేస్తే ఆహ్, మాట్లాడారు కొద్దిసేపు. అసలుది చెప్పబోయే లోపల షాట్ రెడీ అంటే మళ్ళీ చేస్తాన్నా అని పెట్టేసిన. మళ్ళీ చేస్తే పడుకున్నారు అన్నారు. అప్పటికి 6 అయింది. అది 6 గంటల దాకా ఈయన పడుకోడే 4 గంటల వరకే పడుకుంటాడు జనరల్‌గా. మధ్యాహ్నం పడుకొని 4 గంటలకు. అలాంటిది 2 గంటలకు మాట్లాడిండు నాతో. సరే పడుకున్నాడేమోలే అనుకున్నాను. తెల్లవారుజామున 5 గంటలకు ఫోను. చనిపోయాడు. దిగ్భ్రాంతి ఉంటది గదా! బాధగా అనిపిస్తది గదా! కలిసి పని చేసినాం గదా! దాదాపుగా కొన్ని వందల చిత్రాలు ఇద్దరు కలిసి అవును. అంటే మీ ఇక కాంబినేషన్ 40 ఏండ్లు కలిసి పనిచేసింది. డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్. మామగారి గారి నుంచేమో పెయిర్ జంట, హిట్ జంటగా ఎన్ని కాంబినేషన్‌లు కానీ అన్ని చేసినా గూడా ఒక క్యారెక్టర్‌కి ఒక క్యారెక్టర్ సంబంధం ఉండదు. ఒక సినిమాకి ఒక సినిమా యాక్టింగ్‌కి సంబంధం ఉండదు. మామగారు కామెడీ క్యారెక్టర్. అవును. మైలోడు కూడా కామెడీ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్‌కి ఈ క్యారెక్టర్‌కి సంబంధం ఉండదు. ఇది డైలాగ్ డిక్షన్ దగ్గర నుంచి. అటనే బావబామ్మరిది కామెడీ క్యారెక్టర్. చిన్నరాయుడు కామెడీ క్యారెక్టర్. ఒక క్యారెక్టర్ ఒక సంబంధం ఉండదు. సీతారత్నం గారి అబ్బాయి అట్లా ఎన్నో సినిమా. అది మేము చేసింది ఎక్కడ కనపడకుండా కొత్తగా కనపడేటట్టుగా క్యారెక్టర్‌లో కరెక్ట్‌గా ఇమిడేటట్టుగా ఇంకొక క్యారెక్టర్‌కి సంబంధం లేకుండా ఇప్పుడు 5 ఏళ్ళు ఒక రకంగా ఉన్నాయా? ఉండవు. అవును. కానీ దీని పని ఇదే చేస్తది, దీని పని ఇదే చేస్తది. దీని పని అట్లనే క్యారెక్టర్‌లు కూడా మేము ఏ వేలుకు ఆ వేలుకు సరిపడే విధంగా అట్లా చేయగలగటము మనుషులు చేస్తే కాదది. అవును. ఆ కళామ తల్లి, ఆ దేవుడు మాకిచ్చాడు విద్య. చేశాము. ప్రజలు మెచ్చారు. ఓహో! అన్నారు. మేముంటేనే సినిమాలు చూస్తున్నాం అనే ప్రచారం ప్రచారం జరిగింది. అవును. మా జంట ఉంటేనే సినిమాలు రిలీజ్ అయితాయి. ప్రొడ్యూసర్‌కి డబ్బులొస్తాయని. నిజంగా కూడా చాలామంది అన్నది మాట. మేమిద్దరం మా జంట అంట ఎంతోమంది ప్రొడ్యూసర్‌ని బతికిచ్చిందంట. అవును. చిన్న సినిమాలో. ఆ చిన్న సినిమాల సీజన్ వచ్చిందొకటి. ఆ ప్రతి సినిమాలో మేము ఉండాలని కోరుకునేది. 2 సీన్‌లో, 3 సీన్‌లో. ఉన్నాడా? ఉన్నాడు. ఆ వాల్ పోస్టర్‌లు తలకాయ ఉంది. ఆ! ఉన్నాడు. ఉన్నాడు. పోయేది. అట్లా భగవంతుడిచ్చింది మాకు వరం. భగవంతుడే మమ్మల్ని జంటను తయారు చేసింది. భగవంతుడే మాకు డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ నటించే యోగాన్నిచ్చింది. ఆ యోగమే ఈ రోజున కోట గారు వెళ్ళిపోయినా, నేను ఉన్నా ఇంకొక రకంగా ఇప్పుడు క్యారెక్టర్స్ అన్నీ మళ్ళీ నా కాంబినేషన్ జంట కొద్దిగా ఆగింది. ఆయనకు ఒంట్లో బాగాలేకనో, హ్మ్. హ్మ్. కొన్ని రకరకాల కారణాలున్నాయండి. అయన్నీ ఎందుకు ఇప్పుడు గాని. మన రక్త మళ్ళీ సంబంధం నాకు డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. హ్మ్. రక్త సంబంధాలంటే మన బ్లడ్ రిలేషన్ ఉంటుంది. కాకుంటే మీకు ఏ బంధం లేకున్నా గాని ఒక రక్త సంబంధం, ఒక బావబమ్మరిది మీరు చేసిన క్యారెక్టర్ గాని, రియల్ అంటే అరే! వీళ్ళు నటిస్తా ఉన్నారు అని కాకుండా రియల్‌గా కనిపించింది. అలాంటి బంధాన్ని ఈరోజు అంటే కోల్పోవడము. మనది ఇష్టం కాదది. ఎవడో మనుషులు చేసింది కాదు. హ్మ్. దేవుడిని మనం ఎవరం అడగటానికి పుట్టిచ్చినోడు తీసుకుపోయాడు. స్విచ్ ఆఫ్ అన్నాడు ఎళ్ళిపోయాడు. ఎప్పుడైనా మీరు ఇద్దరి మధ్యలో ఘర్షణలు ఎప్పుడన్నా వచ్చాయా? అస్సలు. మీ ఇద్దరి మేమెప్పుడు జోవియల్‌గుండేది. ఇంటర్వ్యూలలో గూడా జోవియల్‌గుండేది. అవునవును. జోకులేసుకుంటుండేది. 'ఆలీ' గారి ఇంటర్వ్యూ చూస్తే అసలు అంతా సూటిపోటుగా నేనొకటంటే ఆయనొకటి అంటాం. అది చూసినావా? ఆ! ఓ సార్లేవయ్యా! ఆ! ఆ! సరేరా! అంతే. అవును. కానీ ఎప్పుడు నేనేదో నొచ్చుకున్నది లేదు. నేనేదనంటే ఆయన నొచ్చుకున్నది లేదు. మేమంతా కలిసిమెలిసి మేము అన్నిగా గూడా సరదాగానే తీసుకున్నాం. హ్మ్. మా ఇంటి విషయాలు ఆయనతో మాట్లాడేది కాదు. ఆయన ఇంటి విషయాలు నాతో మాట్లాడేది కాదు. మేమెక్కడ కలిసినా సరదాగానే ఉండేది.